సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదుపై కేసు నమోదు చేయనున్నారు విజయవాడ పోలీసులు. ఇప్పటికే జగన్ పై రాయి దాడి జరిగిన ప్రాంతంలో ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగులను గుర్తించే పనిలో ఉన్నారు. సీఎం జగన్ పై రాయి దాడి ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. సీఎం జగన్, వెల్లంపల్లి ఇద్దరికీ తగిలిన రాయి ఒకటేనా లేక వేర్వేరా అన్న విషయంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే విచారణ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా జగన్ పై దాడి కేసును నిరంతరం పర్యవేక్షిస్తున్నారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. ఈ ఘటనపై ఇవాళ ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు సిపి క్రాంతి రాణా. ఏ సమయంలో ఎక్కడ ఎలా దాడి జరిగిందనేది వివరంగా నివేదిక ఇవ్వనున్నారు. సీఎం జగన్ పై రాయి దాడి ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. సీఎం జగన్, వెల్లంపల్లి ఇద్దరికీ రాయి దాయం తగిలింది. అయితే వీళ్ళిద్దరికీ తగిలిన రాయి ఒకటేనా లేక వేర్వేరా అన్న విషయంపై లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి సిపిని ఎంకే మీనా వివరణ కోరారు, నివేదిక ఇవ్వాల్సిందిగా కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, విజయవాడలో నిన్న బస్సు యాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి రాళ్ల దాడి కేసుకు సంబంధించి విచారణ మీద విజయవాడ పోలీసులు అయితే ఫోకస్ పెట్టారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి నిరంతర పర్యవేక్షణలో విజయవాడ పోలీసులు అయితే ప్రస్తుతం ప్రత్యేక బృందాలను కూడా ఈ కేసు విచారణ నిమిత్తం ఏర్పాటు చేశారు. ఘటన జరిగిన తర్వాత అంటే నిన్న 8 గంటల సమయం తర్వాత ఈ ఘటన కూడా జరిగింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళి ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా జల్లెడ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి బస్సు ఎక్కిన ప్రాంతం నుంచి అంటే ఎక్కడైతే రాయి తగిలిందో అక్కడ నుంచి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే వివేకానంద స్కూల్ బిల్డింగ్ మీద నుంచి ఆ పరిసరాల్లో నుంచి దాడి కూడా జరిగినట్టుగా ఇప్పటికే ప్రాథమిక నిర్ధారణ కూడా వచ్చిన నేపథ్యంలో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత ఉంది అనే అంశం మీద కూడా నిన్నే వివరంగా విచారణ కూడా చేపట్టడం కూడా జరిగింది. అయితే సీసీటీవీ ఫుటేజ్ అంశానికి సంబంధించి అక్కడ విద్యుత్ సరఫరా నిలిపివేసిన నేపథ్యంలో కొంత ఆ సీసీటీవీ ఫుటేజ్ అనేది కష్టతరంగా మారినట్టుగైతే మనకి అర్థమవుతుంది. అదేవిధంగా సీఎం టూర్ సందర్భంగా అక్కడ విద్యుత్ వైర్లు అడ్డంగా ఏదైతే ఉన్నాయో అస్తవ్యస్తంగా ఉన్న వాటిని కొన్నింటిని తొలగించిన నేపథ్యంలో ఆ వాటిల్లో కూడా కొన్ని సీసీటీవీ కెమెరాలకు సంబంధించిన వైర్లు కూడా కట్టైనట్టుగా కూడా పోలీసులు గుర్తించినట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం ఘటన మీద నివేదిక, పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా సిపి రాణాకి నిన్న రాత్రే చెప్పిన నేపథ్యంలో ఈ రోజున ఈ మొత్తం ఘటన మీద క్రాంతి రాణా అయితే నివేదిక ఇవ్వబోతున్నారు. ఘటన ఎన్ని గంటలకు జరిగింది, ఏ ప్రాంతంలో జరిగింది, ఏ విధంగా అంటే ఆ డిస్టెన్స్ కానీ ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఘటన జరిగిన సమయంలో ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది అనే అన్ని అంశాల మీద, అదేవిధంగా పోలీసుల విచారణ ఎలా జరుగుతుంది, ఏ దశలో ఉంది అనే అంశాల మీద అన్నిటి మీద కూడా ఆయన సవివర నివేదికనికి ఈసీకి ఈ రోజున ఇవ్వబోతున్నారు. ఇప్పటి వరకు జరిగిన విచారణ పరిశీలిస్తే ఘటనకు సంబంధించిన అనుమానితులు ఎవరు అనే దాని మీద అయితే ఇంకా ఒక నిర్ధారణకి రాని పరిస్థితి అయితే ఉంది. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నప్పటికీ కూడా ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేని నేపథ్యంలో ఎంతవరకు ఎవరిని అదుపులోకి తీసుకోవాలి అనే అంశం మీద పూర్తి స్థాయిలో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని క్రోడీకరించే పనులు అయితే పోలీసులు ఉన్నారు. ఇక అదేవిధంగా ఘటన జరిగినప్పుడు కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో కూడా వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి బస్సు మీద అభివాదం చేసే సమయంలో ఈ రాయి వచ్చి తగిలిన నేపథ్యంలో ఆ వీడియోలు తీశారు కాబట్టి ఆ వీడియోలను కూడా కొంతవరకు క్రోడీకరించి ఏమన్నా ఎవిడెన్స్ ఏమన్నా దొరుకుతుందా అనే దాని మీద కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా అయితే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగైతే మనకు తెలిసింది. ఇంకా మరోవైపు జగన్మోహన్ రెడ్డికి తగిలినటువంటి రాయి అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్కి కూడా తగిలింది. ఇద్దరికీ తగిలింది ఒకే రాయా లేక వేర్వేరు రాళ్ళ అనే దాని మీద కూడా విచారణ చేస్తున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఒకే రాయి ఇద్దరికీ తగిలింది అనే ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టుగైతే మనకి తెలుస్తుంది. అయితే అది రాయా లేకపోతే వేరే మెటీరియలా అనే దాని మీద కూడా ప్రస్తుతం పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారు. అదేవిధంగా సీఎం జగన్ బస్సు యాత్ర జరుగుతున్న సమయంలో స్థానికంగా ఉన్నటువంటి ఆ రూట్లో ఉన్నటువంటి భవనాల మీద కూడా పోలీస్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా ఈ దాడి జరిగిన నేపథ్యంలో మనకు అందుతున్న సమాచారం ప్రకారం నిన్న రాత్రే క్రాంతి రాణా లోకల్గా ఎవరైతే విధుల్లో ఉన్నారో వాళ్ళందరితో కూడా ఒక సమీక్ష కూడా నిర్వహించారు. అందులో భాగంగా వివేకానంద రెడ్డి స్కూల్ మీద కూడా ఆ దగ్గరలో కూడా ఉన్నటువంటి సిబ్బంది పర్టికులర్గా వివేకానంద రెడ్డి స్కూలు కింద 50 మంది వరకు యువకులు గుమిగూడి ఉన్నట్టుగా గుర్తించినట్టుగా అక్కడి నుంచే రాయి వెళ్ళి జగన్కి తాకి ఉంటుంది అనే ఒక ప్రాథమిక
ఈ వివరాలు కూడా ఇచ్చినట్టుగైతే మనకి సమాచారం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ అన్ని విషయాల్ని నివేదిక రూపంలో ఈసీకి అయితే సిపి ఇవ్వబోతున్నారు. మరోవైపు ఘటనకు కారణమైన వాళ్ళు ఎవరు అనే దాన్ని పట్టుకోవడానికి సంబంధించి మరో బృందాలు అయితే మరోవైపు పనిచేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ రోజున ఘటనకి పాల్పడిన వారిని గుర్తించడానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ లేనప్పటికీ కూడా సాయంత్రం లోపుగా ఖచ్చితంగా దీని మీద ఒక అప్డేట్ అయితే విచారణకు సంబంధించి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. ఉదయశ్రీ శ్రీకాంత్, సింగ్ నగర్ ప్రాంతంలో ఎక్కడైతే బస్ యాత్ర జరిగిందో అది మనం చూసినట్లయితే అక్కడ అంటే చీకటి పడిపోయింది, రాత్రి టైంలో ఈ దాడి జరిగింది అండ్ సీసీ కెమెరాలు కూడా చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంటే కేవలం ఇప్పుడు స్కూల్లో ఉన్న సీసీ కెమెరాలే ఇప్పుడు దీనికి ప్రముఖంగా ఈ దాడికి సంబంధించి ఇప్పుడు దీంట్లోనే ఎక్కువగా మనకు తెలిసే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా కూడా ఈ ఘటనకు సంబంధించిన నిందితులు ఎవరు అనేది గుర్తించాలంటే సీసీటీవీ ఫుటేజ్ అనేది చాలా కీలకంగా మారింది. అయితే ఆ సీసీటీవీ ఫుటేజు పొందటంలో అయితే కొంత కష్టతరమైన పరిస్థితిని పోలీసులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే సీఎం బస్సు యాత్ర జరిగే సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసిన నేపథ్యంలో అదొక సమస్యగా మారింది. అదేవిధంగా సీఎం టూర్ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి విద్యుత్ వైర్లు ఏదైతే ఉన్నాయో రోడ్డు మీద అస్తవ్యస్తంగా వాటిలో కొన్నిటిని తొలగించిన నేపథ్యంలో అందులో కూడా కొన్ని సీసీటీవీ కెమెరాలకు సంబంధించిన వైరింగ్ కూడా కట్టైనట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అందుబాటులో ఉన్నంత వరకు ఆ రూట్ మ్యాప్లో ఏదైతే సింగనగర్ ఫ్లైఓవర్ దిగిన దగ్గర నుంచి ఘటన జరిగిన డాబాకుట్ల సెంటర్ వరకు ఉన్న అందుబాటులో ఉన్న అవకాశం ఉన్న అన్ని చోట్ల నుంచి కూడా సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు అయితే సేకరిస్తున్నారు. మరోవైపు వీడియోలు సామాజిక మాధ్యమంలో జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను అక్కడ ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది వీడియోలు కూడా తీస్తున్నారు. ఆ వీడియోల్లో జగన్ మీద జరిగిన రాయి ఏదైతే దాడి చేశారో ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ అయిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అటు సీసీటీవీ కెమెరాలకు సంబంధించిన ఫుటేజ్ను ఒకవైపున తీసుకునే ప్రయత్నాలు చేస్తూనే ఎవరైతే జనాలను ఉండి ఈ ఘటన జరిగినప్పుడు వీడియోలు తీశారో ఆ వీడియోలను కూడా కొంతవరకు సేకరించారు. వాటి నుంచి ఏదైనా ఎవిడెన్స్ అనేది దొరుకుతుందా అనే అంశం మీద అయితే ప్రస్తుతం విజయవాడ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. దీంతో పాటుగా క్లూస్ టీంతో పాటు డాగ్ స్క్వాడ్ను కూడా అక్కడ తీసుకువెళ్ళి కొంతవరకు ఏమన్నా ఆధారాలు దొరుకుతాయి అనే అంశం మీద కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్టుగైతే తెలుస్తుంది. నిన్న సాయంత్రమే ఘటన జరిగిన తర్వాత 8:30 నుంచి రాత్రి 11-12 గంటల వరకు కూడా పోలీసులు అక్కడే మకాం వేసి ఇంటెలిజెన్స్ పోలీసులు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా ఆధారాల సేకరణకి ఎవరైతే ఉన్నారో ఈ ఘటన కారణమైన నిందితుల ఆనవాళ్ళు గుర్తించడానికైతే ఆ విచారణ అయితే కొనసాగించిన పరిస్థితి. ఇవాళ ఉదయం నుంచి కూడా వివేకానంద రెడ్డి స్కూల్తో పాటు పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా జల్లెడ పడుతున్నారు. ఈ రోజున సీసీటీవీ కెమెరాల్లో నుండి వచ్చే ఫీడ్తో పాటుగా ఇటు సామాజిక మాధ్యమాల్లో పెట్టినటువంటి వీడియోలని క్రోడీకరించి కొంత ఆధారాలు సేకరించడం మీద అయితే పోలీసులు ఫోకస్ పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. ఉదయశ్రీ సంబంధించి ఫిర్యాదు చేయనున్నట్లుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? అంటే ఖచ్చితంగా కూడా ఈ అంశానికి సంబంధించి నిన్నే కేసు నమోదు చేస్తారనేది కొంతవరకు జరిగినప్పటికీ కూడా పోలీసులు మొత్తం కేసు దర్యాప్తు మీదే ఫోకస్ పెట్టినట్టుగా అయితే మనకి తెలుస్తోంది. సీఎం హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరగడం ఒక్కసారిగా కలకలం రేపింది. ఆ ఘటనకు సంబంధించి కేసు నమోదు అంశం కంటే విచారణ మీదే విజయవాడ పోలీసులు ఎక్కువగా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో కేసు నిన్నైతే నమోదు కాలేదు. ఈ రోజున ఖచ్చితంగా ఈ అంశం మీద ఈ కేసు నమోదవుతుందనేది అయితే స్పష్టమైన సమాచారం మనకి అందుతుంది. అయితే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా దాడిలో గాయపడ్డారు కాబట్టి ఆయన ఇచ్చే ఫిర్యాదు మేరకు మొత్తం ఘటన మీద, ఎందుకంటే సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థిగా ఆయనే ఉన్నారు. ఆయన ప్రధానంగా ఈ రోడ్ షోకి సంబంధించి కీలక వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి రోడ్ షో చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నాడు. ఘటనలో ఆయన కూడా గాయపడ్డాడు కాబట్టి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తారనేది అయితే మనకి సమాచారం అందుతుంది. ఉదయశ్రీ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శ్రీకాంత్. సీఎం జగన్ పై నిన్న సింగ్ నగర్లో మేమంతా సిద్ధం బస్ యాత్ర జరుగుతూ ఉండగా అగంతకుడు దాడికి పాల్పడ్డాడు. బస్ పైకి రాయి విసరడం జరిగింది. అది రాయా లేకపోతే క్యాట్ బాలా లేకపోతే ఎయిర్ గన్నా అనేది దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి వివేకానంద స్కూల్ పై నుంచి అయితే ఈ దాడి జరిగినట్లుగా అయితే ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మరోవైపు దీనికి సంబంధించి ఎంకే మీనా నివేదిక ఇవ్వాల్సిందిగా సిపిని కోరారు. ఇప్పటికే సిపి ఆ స్కూల్కి వెళ్ళి అందులో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించడం జరిగింది. అయితే నిన్న
ర్యాలీ జరుగుతూ ఉన్న సమయంలో అంటే రాత్రిపూట 8:10 ఈ దాడి జరిగింది. సీఎం జగన్ బస్ యాత్ర జరుగుతోన్న టైంలో విద్యుత్ ప్రసారం నిలిపివేయడం జరిగింది. దీంతో చీకటి పడ్డంతో ఇప్పుడు ఆ స్కూల్లో ఉన్న సీసీ కెమెరాసే కీలకం కానున్నాయి. అలాగే సీఎం జగన్ అభిమానులంతా కూడా యాత్ర జరుగుతున్న టైంలో మొబైల్లో వీడియోలు కూడా తీయడం జరిగింది. ఇవి కూడా కీలకం కానున్నాయి. మొత్తానికి దీనికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. ఎవరు ఈ దాడి చేసింది, ఎవరైనా ఆగంతకుడు ఈ దాడికి పాల్పడ్డారా, లేకపోతే అల్లరి మూకలు ఈ దాడి చేశాయా అన్నదానికి సంబంధించి అయితే ప్రత్యేక బృందాలు దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తూ ఉన్నాయి.